అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అలానే ఆ భోగి మంటల వెనుక ఉన్న ఉపయోగాలు ఏంటో నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. భోగి పండుగ అంటే కేవలం పాత సామాన్లు మంటల్లో వేయడం కాదు. దీని వెనుక 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులను ఎలా కాల్చేస్తామో అలాగే మన మనసులో ఉన్న బాధలను, చెడు ఆలోచనలను, నెగిటివిటీని ఈ మంటల్లో వేయాలి. అంటే గతాన్ని వదిలేసి కొత్తగా జీవించడం అని అర్థం. రెండవది, చలికాలంలో గాలిలో తేమ, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. భోగి మంటల వల్ల వచ్చే వేడి ఆ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. ఆ మంటల్లో వేసే ఆవు పిడకలు, మామిడి కొమ్మల పొగ వల్ల గాలి శుద్ధి అవుతుంది. ఆ పొగ మన వాతావరణానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మూడవది, వర్షాన్ని ప్రసాదించే ఇంద్రుడికి ఈ పండుగను కృతజ్ఞతగా జరుపుకుంటాం. అందుకే దీనిని ఇంద్ర పండుగ అని కూడా అంటారు. అలానే ఇంటికి వచ్చిన పంట సిరిని చూసి మురిసిపోయే అద్భుతమైన సమయం ఇది. సో రాబోయే భోగికి ఈ ఇంటిని మాత్రమే కాదు, మీ మనసును కూడా శుద్ధి చేసుకోండి. మరియు ఈ సంవత్సరం భోగి మంటల్లో మీరు వదిలేయాలనుకుంటున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ డూ ఫాలో డేర్ దినేష్.